ఓకే, సో ఫుల్ చలి పెడుతుంది అనేసి ఇక్కడ ఆగినాం. ఇటు సన్ రైజ్ అవుతుంది అండ్ ఇక్కడ చంద్రుడు. బాబా వ్యూ కూడా వస్తుంది ఇక్కడ నుంచి, కనిపిస్తుందా? సి మూన్ అండ్ సన్. చలో వెళ్దాం. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు హంపి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ ఆగుతాం. నో స్ట్రెచెస్, మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. కంటిన్యూస్ డ్రైవ్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఎప్పుడు 4:30కి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. రోడ్స్ అంత మంచిగా లేవు, సో కొంచెం ఖరాబ్ ఉంది. ఇట్స్ ఓకే, వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ సారీ, ఇంట్రో చేయడం మర్చిపోయినా. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టైం అయితే పొద్దున 6:45 AM అవుతుంది. అండ్ చిక్మంగళూరు నుంచి మెయిన్ రోడ్ లైక్ నేషనల్ హైవేకి కనీసం ఒక 1.5-2 గంటల రోడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఖరాబ్ రోడ్, చాలా స్లోగా వెళ్తున్నాం. లైక్ 40, 50, 60, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 70, 80 మెయింటైన్ చేస్తున్నాం స్పీడ్. 100 kilometers-కి 4 hours 3 hours టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో దానివల్లనే కొంచెం ఎక్కువ టైం మీకు కవర్ చేయాల్సి వస్తుంది ట్రావెల్ చేస్తున్న టైంలో. బట్ ఒక్కసారి హైవే ఎక్కినారంటే మీరు అక్కడి నుంచి జల్దీ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు ఇంకొక 7 kilometers హైవే వస్తుంది. సో అక్కడి నుంచి మేము గట్టిగా గుంజినామంటే డైరెక్ట్ మధ్యలో ఆగేది లేదు. కొంచెం కడుపులో ఆకలి అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో ఫస్ట్ అయితే హైవే ఎక్కిన తర్వాత ఎక్కడైనా పక్కకు చూసుకొని ఒక చాయ్ లేకపోతే ఒక కాఫీ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్ ఇక మధ్యలో ఎక్కడ ఆగలేదు. డైరెక్ట్ మనము మధ్యలో మన ప్లేస్ లైక్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న ప్లేస్ ఏదైతుందో అక్కడ ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఓకే, సో లెట్స్ గో. ఓకే, సో డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్, లెట్స్ గో. అండ్ నా బైక్ది నేను యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసిన, లైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని. సో మొత్తం రౌండ్ ఫిగర్ చేసి చూస్తే అరౌండ్ 24 ఇస్తుంది నాది బైక్. లైక్ ఇప్పటి వరకు 24 ఇస్తుంది హైవేస్ పైన. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 100 to 120 మెయింటైన్ చేస్తుంటే 24-25 ఇస్తుంది, విచ్ ఈస్ ప్రిటీ డీసెంట్. సిటీలో అయితే 16-17 ఇస్తుంది. సో నాట్ బ్యాడ్, బెటర్. దిస్ ఈస్ ద అఫీషియల్ హైవే. అండ్ ఎస్, ఇక్కడ నుండి ఇంకొక 9.5 hours 464 kilometers. నేను కూడా ఎప్పుడు అనుకుంటుండే లైక్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ జీటీఓలో బైక్స్ చూసి మోటో బ్లాగర్స్ వీడియోస్ చూసారే, నేను కూడా వాళ్ళలాగా ఇట్లా ట్రిప్స్కి వెళ్తే మస్తుంటుందిరా అనుకుంటుండే. బట్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా అది కుదరలే. బట్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు అనిపించింది. ఫైనలీ వీ డిడ్ ఇట్, నాట్ హ్యాపెనింగ్, ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ వీ డిడ్ ఇట్. ఇంటికి వాపస్ కూడా వెళ్తున్నాం సేఫ్గా. మంచి హైవే వదిలేసి ఏదో గలీలకు తీసుకొచ్చింది. అర్ధ గంట నుంచి గలీలలో తిరుగుతున్నాం. లిటరల్గా 90 kilometers మొత్తం ఊరంతా తిప్పింది, గలీలలో తీసుకొని వచ్చింది. తెలుగు స్పీడ్ మాత్రం ఓకే, డీసెంట్ వెళ్తుంది 160 వరకు. ఓకే, సో వీఆర్ ఒఫిషియల్లీ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ఆంధ్ర. వెనకాల బ్యాగులు కట్టేసి ఉన్నాయి, ముందర ట్యాంక్ బ్యాగ్ ఉంది. సో లిటిల్గా కొంచెం ఇట్లా ఏమంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ప్రెషర్ కూడా, ఎయిర్ ప్రెషర్ టూ మచ్ హెవీ ఉంది కాబట్టి అంత స్పీడ్ పోలేకపోతున్నాం, భయం అవుతుంది. జస్ట్ నార్మల్ సిటీలో ఒకవేళ ఇట్లాంటి స్ట్రైట్ రోడ్ దొరికితే ఈజీ 180 పోవచ్చు ఈజీగా. ఎంత చేసినా అసలు 160 క్రాస్ అవుతలేదు, ఏందో మరి. 400 kilometers మోర్. ఇంకా ఈ డ్రాగ్లో టాప్ స్పీడ్లు టెస్ట్ చేయకుండా సింపుల్గా జాగ్రత్తగా ఇంటికి వెళ్దాం. ఓకే, సో 120-130 మెయింటైన్ చేసుకుంటా స్మూత్గా వెళ్ళిపోదాం. 400 kilometers ఈజీ. సో 500 kilometers డన్. మళ్ళీ చైన్ లూప్. చైన్ మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. 6 hours టు గో, 315 kilometers.
ఈ 750 కిలోమీటర్స్ 800 కిలోమీటర్ రైడ్ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుండాలి. లైక్ 10 మినిట్స్ వీడియోలో 15 మినిట్స్ వీడియోలో మొత్తం కవర్ చేసినాడు, ఏముంది నేను కూడా చేసేస్తా సింపుల్గా అన్నట్టు ఉంటుండొచ్చు మీకు. బట్ దాట్ మైట్ బి ట్రూ మీకోసం. బట్ ద థింగ్ ఈస్ దానికి డెడికేషన్ ఉండాలా, చాలా కష్టం. చెప్తున్నా కదా 800 కిలోమీటర్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఫస్ట్ థింగ్ పైసలు కావాలా, మీకు బండి కావాలా, డెడికేషన్ ఉండాలా, ఓపిక ఉండాలా. ఫస్ట్ థింగ్ మీకు ఓపిక ఉండాలా, పట్టుదల చేయగలుగుతామని, లేకపోతే వేస్ట్. నేను కూడా ఫస్ట్ 800 కిలోమీటర్స్ రైడ్ని చాలా స్లోగా చేసినాం, లైక్ మస్తు స్లోగా. పొద్దున మేము 4 o'clockకి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు చేసినాం. సో నెక్స్ట్ 1000 కిలోమీటర్ రైడ్ 12 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాం. చాలామంది చేసి ఉంటారు, బట్ నేను కూడా చేస్తాను సూన్. సేఫ్గా వెళ్ళాలా, సేఫ్గా రావాలా, అదొక్కటే మీ గోల్ అయి ఉండాలా. ఎప్పుడు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్ళి టాప్ స్పీడ్ చెక్ చేద్దామని చెప్పేసి కొంచెం ఆగమాగం చేసి కింద పడితే డెడ్. లైఫ్ పైన ఒక పెద్ద ఇది పడుతుంది. సో జాగ్రత్తగా వేయండి, ఏది చేసినా ఆలోచించుకొని టేక్ యువర్ ఓన్ రిస్క్. టాప్ స్పీడ్లో పోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీ దగ్గర ఎంత మంచి బండి ఉన్నా, అది 200 పోతున్నా, కొన్ని రోడ్స్ ఉంటాయి స్పీడ్ లిమిట్స్ ఉంటాయి 70-80 అని. ఒకవేళ 70-80 స్పీడ్ లిమిట్స్ ఉంటే అట్లీస్ట్ ఒక 100 వరకు మెయింటైన్ చేసుకోండి, సరిపోతుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీరు, 2000 కిలోమీటర్స్ అయినా బైక్ పైన పోవచ్చు. బట్ సేఫ్టీ ఫస్ట్. గేర్, జాకెట్లు, రైడింగ్ జాకెట్, గ్లౌజెస్, ప్రతి ఒక్కటి ఉసురా అన్నీ వేసుకొని ఉండాలా. ఖచ్చితంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. ఏ గేర్ లేకుండా మీరు అంత పెద్ద ఎక్స్పెరిమెంట్లు అస్సలు చేయకండి. అండ్ సో సారీ ఇఫ్ ఒకవేళ ఈ వీడియో లెంతీ అయింటే, ఎందుకంటే నేను దీనిలో రైడింగ్ అండ్ టిప్స్ అన్నీ ఇద్దామనుకున్నా. ఎట్లా రైడ్ చేయాలి 1000 కిలోమీటర్స్, కానీ ఏమేమి గేర్స్ యూజ్ చేయాలా, ఎట్లా బ్రేక్స్ ఎట్లా తీసుకోవాలా సైమల్టేనియస్గా, ఎంతవరకు రైడ్ చేయొచ్చు, ఏంది కథ అన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, కర్నూలు క్రాస్ అయినాం ఇప్పుడే. ఈ ట్రిప్లో నేను చాలా నేర్చుకున్నా. లైక్ కర్ణాటక అయిన తర్వాత నాకు ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి ఉండే. అక్కడ ఏంటంటే జనాలకు జనరల్గా హిందీ అర్థమవుతుంది, కానీ కన్నడలోనే మాట్లాడతారు. అంటే మనం చెప్తుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు, బట్ ఏదో మాట్లాడుతుంటారు. అట్లా కాదు, అట్లా. సో అర్థమవుతుంటుంది, కానీ కావాలని కన్నడ వాళ్ళు మాట్లాడతారు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సో అదొక్కటే ఒక ప్రాబ్లం ఉండే నాకు. మిగతా అంతా అసలు క్రేజీ ఉండే. 200 కిలోమీటర్స్ టు గో. 100లో కూడా చేతులు వదిలేయచ్చు, అంత నమ్మకం ఉంది నా బైక్ మీద నాకు. వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వీఆర్ హియర్. వచ్చేసినాం హైదరాబాద్కి. వీ ఫైనలీ హ్యావ్ అచీవ్డ్ 800 కిలోమీటర్ మార్క్. పొద్దున మేము ఎప్పుడు 4:30కి స్టార్ట్ అయినాం. 4:30 నుండి 6 అవుతుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ 4:30 13.5 hours, 13 hours వచ్చేసినాం. ఏమంటారు దాన్ని, ఇంప్రెసివ్ అంటారు. సో వెళ్ళి పండుకొని పొద్దున ఫ్రెష్గా లేచి జిమ్, డైట్, ట్రైనింగ్ రెజ్యూమ్ చేసుకోవాలా. దాంతోపాటు మన వీడియోస్ అన్నీ ఎడిట్ చేయాలా. ఇప్పుడు నేను షూట్ చేసే వీడియోని కూడా మోస్ట్లీ నేను 3-4 days తర్వాత ఎడిట్ చేస్తాను. సో 4 days 4 వీడియోస్ లైన్గా వస్తాయి. అండ్ ఈ సిరీస్ ఎట్లా అనిపించినాయి అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో అనమాట ఈ చిక్మంగళూరు సిరీస్లో. రేపటి నుంచి వచ్చే వీడియోస్ ఏమొస్తాయో నాకు కూడా తెలియదు, బట్ మోస్ట్లీ ఫిట్నెస్ వీడియోసే వస్తాయి. ఒకవేళ మళ్ళీ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అప్పుడు మళ్ళీ ట్రావెల్ సిరీస్ వస్తుంది. అప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. విత్ దట్ బీయింగ్ సెడ్, కింద కామెంట్ చేయండి వీడియోస్ ఎట్లా అనిపించినాయో. అండ్ లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే ఛానల్కి. అండ్ ఎస్, విత్ దట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, లవ్ యూ ఆల్.